వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. ఎల్ఐసిలో కనుక మనం 5 ఇయర్స్ కనుక ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ లైఫ్ టైం వరకు మనకి ఎవ్రీ మంత్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అని కొంతమంది చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజం? ఇది నిజమైతే దీన్ని ఎలా ప్రాసెస్ చేయాలి? దీని గురించి మాట్లాడడానికి మహా క్యాపిటల్ ఫౌండర్ విజయ్ కర్ణం గారు ఉన్నారు. ఒకసారి మన సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ఎల్ఐసిలో కనుక మనం ఎంతో కొంత 5 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే లైఫ్ టైం వరకు మనకి ఎంతో కొంత విత్డ్రా చేసుకోవచ్చు మనీ అని చెప్పడం జరిగింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? షూర్ అండి. కాకపోతే నేను ఈ టాపిక్ ఇన్ డీటెయిల్గా చెప్పే ముందు ఎల్ఐసి బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి చెప్తాను. ఎల్ఐసిలో ఏమవుతుందో కూడా చెప్తాను. సో ఎల్ఐసిలో ఇప్పటి వరకు అంటే లాస్ట్ 20 ఇయర్స్, లాస్ట్ 30 ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మొత్తం చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ అమౌంట్, అన్క్లెయిమ్డ్ అమౌంట్ 21,000 crores ఉంది ఎల్ఐసి దగ్గర. 21,000 crores ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేసి, అంటే ఇట్లనే ప్రతి నెల 500 లేకపోతే ప్రతి సంవత్సరం 50,000 కట్టుకుంటే వెళ్తున్న వాళ్ళు వాళ్ళ అమౌంట్ వాళ్ళు విత్డ్రాల్ చేసుకోలే. విత్డ్రాల్ చేసుకోకుండా ఆ అమౌంట్ ఉండిపోయినది 21,000 crores. అది ఫస్ట్ పాయింట్. అంటే మీరు కష్టపడి సంపాదించిన పైసలు ఇన్వెస్ట్ చేసి ఆ అమౌంట్ మళ్ళీ విత్డ్రాల్ చేసుకోలేకపోతున్నారు. అది ఫస్ట్. సెకండ్, లాస్ట్ ఇయర్ మాత్రం 2024లో డేటా పాయింట్ ఏంటి అంటే సేమ్ 2024 ఫినాన్షియల్ ఇయర్లో 3,20,000 ఇన్వెస్టర్ పాలసీ హోల్డర్స్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ విత్డ్రాల్ చేసుకోలేదు. అది అప్రాక్సిమేట్గా 800 crores ఉంది. 800 crores అమౌంట్ విత్డ్రాల్ చేసుకోలేదు. ఇక్కడ ఎందుకు విత్డ్రాల్ చేసుకుంటలేరు అంటే 3 డిఫరెంట్ రీజన్స్ అనమాట. ఫస్ట్ థింగ్, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎక్స్పైర్ అయిపోవడం, వాళ్ళు ఉండకపోవడం, వాళ్ళు చనిపోవడం, అండ్ వాళ్ళ ఫ్యామిలీకి సరిగ్గా తెలియకపోవడం అసలు వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ఏం చేశారని. సెకండ్ థింగ్ ఏంటంటే కొంతమంది నేను చూసాను 15 పాలసీలు 20 పాలసీస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎల్ఐసి పాలసీ. సో ఆ అన్ని పాలసీల్లో అసలు ఎప్పుడు మెచ్యూరిటీ ఉంది, ఎప్పుడు విత్డ్రాల్ చేసుకోవాలనేది కూడా క్లారిటీ లేదు. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే అసలు వాళ్ళకి కంప్లీట్గా అవేర్నెస్ లేకపోవడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ పేపర్స్ పోగొట్టుకోవడము, ఇవన్నీ అయితే అవుతున్నాయి. సో నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఇమీడియట్గా ఎల్ఐసి వెబ్సైట్లోకి వెళ్ళి అన్క్లెయిమ్డ్ సెక్షన్ ఏదైతే, అన్క్లెయిమ్డ్ డిపాజిట్ సెక్షన్ ఏదైతే ఉందో దాంట్లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని మీకు ఏదైతే పాలసీ హోల్డింగ్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని విత్డ్రాల్ చేసుకోండి. దాని తర్వాతనే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి 5 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ నుంచి మంత్లీ ఇన్కమ్ కానీ ఇయర్లీ ఇన్కమ్ గురించి చెప్పాలి అంటే దాని పేరు జీవన్ ఉత్సవ్ పాలసీ అనమాట. సో అక్కడ ఏమవుతుందంటే 5 ఇయర్స్ వరకు మీరు ఇన్వెస్ట్ చేస్తారు అండ్ 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 5 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ తర్వాత మీకు మంత్లీ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మినిమం ఎంత చేయాలి అంటే ఎవ్రీ ఇయర్ మీరు 1,15,000 మీరు పే చేయగలిగారు అనుకోండి ఫర్ ద పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్. తర్వాత 5 ఇయర్స్ వెయిట్ చేయాలి. దాని తర్వాత 10th ఇయర్ నుంచి మీకు లైఫ్ టైమ్ ఎవ్రీ మంత్ 50,000 అనేది వస్తుంది. లైఫ్ టైమ్ ఎవ్రీ ఇయర్ 50,000, ఎవ్రీ ఇయర్ 50,000 వస్తుంది. సో అందరు ఏమనుకుంటారు, ఇది చాలా మంచి పాలసీ, మనం ₹1,00,000 కడుతున్నాము కానీ మనకి లైఫ్ టైం 50,000 వస్తుంది అనేసి అనుకుంటారు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు ₹1,00,000 కడితే తర్వాత మనకి 50,000 వస్తుంది, అది కూడా 10 సంవత్సరాల తర్వాత. సో దాని వాల్యూ ఎంత? చాలా తక్కువ. మనకి ఈ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి, ఈ రోజు మనం ₹1,00,000 పెట్టి కొనేది 10 సంవత్సరాల తర్వాత 2.5 లక్షలు పెడితే కానీ మనకి రాదు. అట్లాంటిది అప్పుడు 50,000 వస్తే దాని వాల్యూ ఏముంటుంది? సో అందుకే మనం ఏ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా సరే మన ఖర్చులు ఎలా ఉన్నాయి, మన ఖర్చులు ఎలా ఉంటాయి, ఫర్దర్ మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఫర్దర్గా ఒక 5 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత ఎట్లా ఉంటుంది, ఆ లైఫ్ స్టైల్కి ఇది సపోర్ట్ చేస్తుందా చేయదా అని ఖచ్చితంగా మనం చూసుకోవాలి. ఓకే సార్, కానీ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి అంత రాదు అని మీరు చెప్పడం జరిగింది ఒక 10 ఇయర్స్ తర్వాత. దానికి ఆల్టర్నేట్ మ్యూచువల్ ఫండ్ అంటారా? దానికి ఆల్టర్నేటివ్ మ్యూచువల్ ఫండ్, దానికి ఆల్టర్నేటివ్ మ్యూచువల్ ఫండ్ ఎస్డబ్ల్యూపీ ద్వారా వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి డెఫినెట్గా ఎల్ఐసి పాలసీ కాదు, ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ రిటర్న్స్ మీకు వస్తాయి. కాకపోతే అక్కడ చాలామంది భయపడేది ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, మేము కట్టిన అమౌంట్ కూడా మాకు రాదు అని చెప్పి చాలామంది భయపడతారు. కాకపోతే అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా చేసుకుంటే డెఫినెట్గా మీకు ఇక్కడికి వస్తున్న దానికి డబుల్ ఇన్కమ్ వస్తుంది అక్కడ. రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి? రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, ఫస్ట్ 5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒక రకమైన ఫండ్స్ మనం చూస్ చేసుకోవాలి ఫస్ట్ 5 ఇయర్స్. తర్వాత నెక్స్ట్ 5 ఇయర్స్ ఉంటుంది కదా, అప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫండ్స్ యూజ్ చేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఫస్ట్ 5 ఇయర్స్ హైలీ అగ్రెసివ్ ఈక్విటీ ఫండ్స్ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ 5 ఇయర్స్ కొంచెం అంత అగ్రెసివ్ కాకుండా నార్మల్గా ఎప్పుడైతే మనకి క్యాపిటల్ అంతా పూల్ అవుతుందో అప్పుడు నార్మల్గా ఉండే కొంచెం కన్సర్వేటివ్ ఫండ్స్లలో ఇన్వెస్ట్ చేసుకోవాలి, అదే ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనం విత్డ్రాల్ చేసుకోవాలి, మంత్లీ ఇన్కమ్ కావాలనుకుంటామో అప్పుడు కంప్లీట్గా మనకున్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఒక ₹100 ఇన్వెస్ట్మెంట్ అయింది అనుకున్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దాంట్లో ₹80 అనేది అగ్రెసివ్ ఫండ్స్లో పెట్టేసుకొని మిగతా ₹20 ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మనం మంత్లీ ఇన్కమ్ కానీ ఇయర్లీ ఇన్కమ్ కానీ తీసుకోవాలన్నమాట. సో దీనివల్ల మీ రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది అండ్ మార్కెట్కి సంబంధం లేకుండా మీకు మంత్లీ ఇన్కమ్ అనేది వస్తుంది.
ఓకే. సో అంటే ఇప్పుడు ఎల్ఐసి ఒక అడ్వైజర్‌ని పెట్టుకొని మొత్తం చేయడమని మామూలుగా మన రీసెర్చ్‌తో అలాగా ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా? మనకి ఏమి నాలెడ్జ్ లేదు దీని గురించి అంటే దాని గురించి తెలుసుకోవడానికి అట్లీస్ట్ 3-5 ఇయర్స్ టైం పడుతుంది. హ్మ్. లేదు నేను ఆ టైం అఫోర్డ్ చేయలేను అంటే అంత టైం నేను స్పెండ్ చేయలేను 3-5 ఇయర్స్ నేను రిస్క్ తీసుకోలేను అనుకుంటే మీరు అడ్వైజర్ హెల్ప్ తీసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. అంటే అడ్వైజరీ హెల్ప్ అంటే కొంతమంది డబ్బులు ఎక్కువ చార్జ్ చేస్తారు. అలా అని కొంతమంది దాంట్లో ఉండి వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు. అటు 3-5 ఇయర్స్ వాళ్ళు నాలెడ్జ్ కూడా గెయిన్ అవును. చేయరు. అవును. సో వాళ్ళకి మీరేం చెప్తారు? సో చిన్న చిన్న అమౌంట్స్‌తోని మీరు అసలు తెలుసుకోండి కాన్సెప్ట్‌ని. సో ఇప్పుడు సపోజ్ నెలకి సంవత్సరానికి రూ. 1,00,000 అని ఎల్ఐసి పాలిసీ గురించి చెప్పాను కదా! మీరు సంవత్సరానికి 10,000 పెట్టండి. మీకు 2-3 ఇయర్స్‌లో మీకు కాన్సెప్ట్ తెలిసిపోతది. హ్మ్. దాని తర్వాత మీరు అమౌంట్ పెంచుకోండి. ఓకే. సో అదే అడ్వైజరీ దగ్గరికెళ్తే వాళ్ళు ఎంత చార్జ్ చేస్తారు సార్? అడ్వైజర్ దగ్గరికి ఏమవుతదంటే మ్యూచువల్ ఫండ్స్‌లో జస్ట్ 0.5% మాత్రమే చార్జ్ చేస్తారు. 0.5 100%లో 0.5% నేను కూడా యాస్ అన్ అడ్వైజర్ 0.5% మాకనేది అడ్వైజరీ ఫీ అనేది మ్యూచువల్ ఫండ్ నుంచే వస్తది. మాకు క్లయింట్స్ నుంచి ఎటువంటి ఫీ రాదు. ఓకే. కాకపోతే మేము రిటర్న్‌గా ఇచ్చేది అది ఇంకా చాలా ఎక్కువ వాల్యుబుల్. ఎట్లాగా అంటే మాకు అడ్వైజరీ ఫీ ఒకటే చూస్తారు అందరూ కానీ, దాని నుంచి వచ్చే అడ్వాంటేజెస్ ఏంది అంటే మీకు రిస్క్ మేనేజ్మెంట్ మేమే చూసుకుంటాము. హ్మ్. నేను ఇంతకుముందు చెప్పాను కదా! ఫస్ట్ 5 ఇయర్స్ ఒక రకంగా, 10 ఇయర్స్ తర్వాత ఒక రకంగా అదంతా మేమే చేసుకుంటాం. అండ్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ మీకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి ఏదైనా అమౌంట్ కావాలి విత్‌డ్రాల్ చేయాలి, పార్షియల్ విత్‌డ్రాల్ చేయాలంటే దాని రిస్క్ చాలా తగ్గించి మీకు ఎక్కువ డ్యామేజ్ కాకుండా కాపాడగలుగుతాం అన్నమాట. ఓకే. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఎల్ఐసి పాలిసీలో ఫస్ట్ 5 ఇయర్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. 3 ఇయర్స్ తర్వాత ఏదో కొన్ని కారణాల వల్ల నెక్స్ట్ కంటిన్యూ చేయలేకపోయారు. సో ఆ పాలిసీ క్యాన్సిల్ అయిపోయినట్లే కదా! కానీ మ్యూచువల్ ఫండ్స్‌లో అలా కాదు. ఫస్ట్ 3 ఇయర్స్ చేసి చేయలేకపోయారనుకోండి. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ తర్వాత మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ మీకు ఎల్ఐసి పాలిసీలో రాదు. కానీ మ్యూచువల్ ఫండ్స్‌లో మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఖచ్చితంగా ఉంటది. హ్మ్. అండ్ ఎప్పుడైతే 10 ఇయర్స్ దాటిన తర్వాత మీకు ఎల్ఐసి పాలిసీలో ఫిక్స్డ్ ఇన్‌కమ్ అంటే పర్ ఇయర్ 50,000 మాత్రమే మీకొస్తది. కానీ మ్యూచువల్ ఫండ్‌లో అలా కాదు. మీకు రిక్వైర్మెంట్ ఎక్కువుంది. ఈ ఫినాన్షియల్ ఇయర్‌లో నా జాబ్ పోయింది. నాకెక్కువ కావాలి. అంటే నాకు ఇయర్లీ ఇన్‌కమ్ ఎక్కువ కావాలి. 50,000 సరిపోదు. నాకు 1,00,000 కావాలి. కాకపోతే 2 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ దాన్ని పెంచుకుంటాను. దాన్ని మళ్ళీ కొత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటాను. అప్పుడు వాళ్ళు ఫస్ట్ 2-3 ఇయర్స్ 2 లాక్స్ 3 లాక్స్ కూడా వాళ్ళు విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫ్రెష్ ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసుకొని దాన్ని అట్లాగనే కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే. మీకు ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఎల్ఐసి పాలిసీలో రాదు. ఓన్లీ అవును. మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటది. ఓకే. అండ్ ఇంకొక కంపారిజన్ చాలామంది ఏం చేస్తారంటే ఎల్ఐసి మీద లోన్స్ తీసుకోవచ్చు అనేసి అంటారు. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా లోన్స్ తీసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ మీద. ఆ ఓకే. విషయం చాలా తక్కువ మందికి తెలుసనమాట. సో దేని అడ్వాంటేజెస్ దానికున్నాయి. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్‌లో మీకు పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ ఎక్కువగా, కాకపోతే ఎల్ఐసిలో గ్యారంటీడ్ అని చెప్పేసి తక్కువగా వస్తదనమాట. ఓకే. సో మీకు అది సూట్ అవుతదంటే మీరు అదే చూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ గాని మ్యూచువల్ ఫండ్స్ విల్ బి ద బెటర్ ఆల్టర్‌నేటివ్ అన్నమాట. ఓకే. సార్ ఇప్పుడు ఫీస్ గురించి చూద్దాం. 0.5% అంటే తీసుకుంటారన్నారు. అదే ఒక కార్పస్ మొత్తం వాళ్ళు బిల్డ్ చేసిన తర్వాత సో అందులో నుంచి కూడా 0.5 తీసుకుంటారా? లేకపోతే ఎలా ఉంటుంది? లేదండి. ఇది చాలా రీసెంట్‌గా చాలామంది అడుగుతున్నారు. విత్‌డ్రాల్ చేస్తున్నప్పుడు కూడా ఫీజ్ ఇయ్యాలా మేము? హ్మ్. మీరు మీ అడ్వైజర్‌కి ఎటువంటి ఫీజు చేతితో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. మీరు మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజర్‌తోని ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా మ్యూచువల్ ఫండ్ కంపెనీనే మీ అడ్వైజర్‌కి ఫీ ఇచ్చేస్తది. 0.5 0.5 మీరు చేత్తోని ఇయ్యాల్సిన అవసరం లేదు. ఓకే. యాహ్! మొత్తం రిస్క్ మేనేజ్‌మెంట్ మొత్తం అడ్వైజరే చూసుకుంటారు. కరెక్ట్. వాళ్ళే చూసుకుంటారు. ఓకే. యాహ్! సో థాంక్ యూ సార్. మా థాంక్ యూ. సర్వీస్‌కి వచ్చినందుకు. యాహ్! థాంక్ యూ.